హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు అనుకున్నాం. ఓజీ వచ్చింది, ఒక రేంజ్లో ఆ వైబ్ని ఇంకా తగ్గించలేకపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది, దానికి సంబంధించినటువంటి క్రేజీ అప్డేట్స్, ఆ సాంగ్స్, ఆ స్టెప్స్తో దద్దరిల్లిపోయేలా చేస్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఓజీ 2 చేస్తారని చెప్పి చాలామంది అనుకున్నారు, కానీ దానికన్నా ముందే ఇంకొక క్రేజీ అప్డేట్, ఒక మామూలు అప్డేట్ కాదు, నిజంగా మామూలు కాంబినేషన్ కాదని చెప్పాలి. పిచ్చెక్కిపోయే కాంబినేషన్స్. అసలు ఓజీలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరే ఒక మెంటల్ ఎక్కిపోతే, ఇది దానికి మించి మెంటల్ ఎక్కిపోయే కాంబినేషన్ అనాలి. టెంపర్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసాం. ఆయన క్యారెక్టరు, ఆ డైలాగ్సు, ఆ యాక్షను పిచ్చెక్కిపోయేలా ఉంది. అసలు అదే ఒక రేంజ్లో మన తెలుగు సినిమాని, ఆ క్యారెక్టర్ని పిచ్చెక్కేలా చేసిందంటే, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా అసలు వెల్ సెటిల్డ్ పర్ఫార్మర్ అని చెప్పాలి. ఆయన ఎన్నో సినిమాలు గతంలో చేసి ఉండొచ్చు, తర్వాత కూడా చేస్తూ ఉండొచ్చు. బట్ టెంపర్కు ఉండేటువంటి ఆ క్యారెక్టర్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని చూపించినటువంటి విధానం, ఆ స్టోరీ లైను మెంటల్ ఎక్కిపోద్ది. అసలు ఆ స్టోరీ లైన్ చూస్తేనే పిచ్చెక్కిపోద్దని చెప్పాలి. అలాంటి స్టోరీ లైన్తో ఇచ్చినటువంటి మన వకంతం వంశీ గారు, అలాగే ఆయన డైరెక్టర్గా చేసినటువంటి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అల్లు అర్జున్ గారితో చేసినటువంటి సినిమా, దాంట్లో ఒక ఆర్మీ ఆఫీసర్గా అల్లు అర్జున్ గారి క్యారెక్టరు మెంటల్ ఎక్కిపోద్ది. అసలు ఇలాంటి క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి వకంతం వంశీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఒక మాట అన్నారట, ఇప్పటి వరకు ఏ హీరో కూడా, పవన్ కళ్యాణ్ గారే కాదు ఏ హీరో కూడా, పవన్ కళ్యాణ్ గారు అయితే ఎస్పెషల్లీ ఆయన ఇప్పటి వరకు చేయలేనటువంటి క్యారెక్టర్ ఇది, పిచ్చెక్కిపోద్ది చెప్తున్నా, ఒక రేంజ్లో ఉంటుంది. ప్రపంచంలో ఇలాంటి క్యారెక్టర్ ఎవరూ చేయలేదు, ఇలాంటి స్టోరీ ఎవరూ తీయలేదని కూడా ఆయన చెప్పారట. కేవలం పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకునే స్టోరీ రాశా, ఆయన్ని మాత్రమే ఊహించుకుని ఈ సినిమాని డిజైన్ చేశా అని చెప్పారట. ఆయనకు తోడు సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారు కిక్కు కావచ్చు, రేసుగురం కావచ్చు, ధృవ అనేటువంటి సినిమా రీమేక్ అయినా కూడా ఏమన్నా క్లాస్గా ఉంటుంది ఆ సినిమా. అసలు ఒక హాలీవుడ్ రేంజ్లో ఆ స్క్రీన్ ప్లే మాత్రం, ఆ టేకింగు, ఆ విజువల్స్ అలా చూపించారు. ఆ తర్వాత మనకి సైరా నరసింహారెడ్డి చిరంజీవి గారితో ఒక స్వతంత్ర సమరయోధుడి కథ ఎలా డిజైన్ చేశారో మనం చూసాం. అలాంటి డైరెక్టర్ని, అలాంటి ఒక రైటర్ని, ఒక స్టోరీ ఇచ్చినటువంటి వకంతం వంశీ గారిని ప్రొడ్యూసర్గా రామ్ తాళ్ళూరి గారు, జనసేన పార్టీ నాయకుడే కావచ్చు, కానీ ఆయన గతంలో చాలా సినిమాలు కూడా తీశారు. రామ్ తాళ్ళూరి గారు అటు రవితేజ గారితో ఇంకా చాలామంది హీరోలతో ఎక్కువగా సినిమాలు తీసినటువంటి ఆయన పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలి, ఒక మ్యాసివ్ హిట్ కొట్టాలి, ఒక మ్యాసివ్ కాంబినేషన్ సెట్ చేయాలని వీళ్ళిద్దరిని సెట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ముందు కూర్చోబెట్టారు. ఆయన వకంతం వంశీ గారు స్టోరీ చెబుతుంటే పిచ్చెక్కిపోయి గూస్ బంప్స్ వచ్చాయట పవన్ కళ్యాణ్ గారికి. మీరు ఆలోచించండి, వకంతం వంశీ గారి స్టోరీ లైన్ ఎలా ఉండుంటుందో మీరు ఊహించండి. ఓజీనో లేదా ఇంకొక సినిమానో పవన్ కళ్యాణ్ గారిని ఉస్తాద్ భగత్ సింగో, గబ్బర్ సింగో ఈ రేంజ్లోనే మనం ఊహించుకుంటే, దానికి మించి కిక్కిచ్చేలా పవన్ కళ్యాణ్ గారినే మిస్మరైజ్ చేసేలా ఉందంటే, పైగా ఏమన్నా మార్పులు చేర్పులు చేద్దామా అని చెప్పి వకంతం వంశీ గారు, సురేందర్ రెడ్డి గారు అడిగితే అస్సలు ఏమీ వద్దు, అల్టిమేట్గా మనం ఈ సినిమాని తీస్తున్నాం, ఒక రేంజ్లో ఉంది, చాలా బాగుంది స్టోరీ, నాకు వెంటనే షూటింగ్కి మనం ఏర్పాట్లు చేసుకోండి, షూటింగ్ చేసేద్దాం, నాకు కూడా ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది, నేను చేస్తాను. ఒక పక్క అంటే ఎక్కువ సినిమాలు కూడా ఒప్పుకోలేదు ఆయన ఎక్కడా కూడా, ఓజీ 2 అనుకున్నారు కానీ, సో అటు దానికి ఇంకా కొంచెం టైం పట్టేటట్టు ఉంది, అందుకని ఈలోపు ఇది మనం స్టార్ట్ చేసేద్దాం, అది కూడా ఉస్తాద్ భగత్ సింగ్ రేపు మార్చిలో అంటున్నారు కదా, మార్చికి ముందే ఈ సినిమాని షూటింగ్ స్టార్ట్ చేసేయండి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆఫర్ ఇచ్చారట. దానికి తగ్గట్టుగానే దాని గురించే, అది కూడా ఒక ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ అని కూడా అంటున్నారు, దానికి క్లారిటీ లేదు, బట్ ఆలోచించండి. దాని గురించే పవన్ కళ్యాణ్ గారు డ్రెస్ చేసుకున్నారని, హెయిర్ కట్ చేసుకున్నారని, ఒక ఆర్మీ ఆఫీసర్గా ఆయన కనిపించబోతున్నారని, ఒక మ్యాసివ్, అది కూడా పాన్ ఇండియాలో రిలీజ్ చేసేటువంటి సినిమా అని కూడా చెప్తున్నారు. ఇంక ఊహించండి, ఓజీనే మనం అలా అనుకుంటే, ఇంకా పవన్ కళ్యాణ్ గారితో వకంతం వంశీ గారి టెంపరు, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనేటువంటి అల్లు అర్జున్ గారి క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకుంటే, ఒకప్పుడు మనం బాగా గుర్తుంటే బద్రీలో పవన్ కళ్యాణ్ గారిని చూసాం. ఆయన క్యారెక్టర్ ఎన్ని సినిమాలైనా చేసి ఉండొచ్చు, కానీ బద్రీలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరు పూరి జగన్నాథ్ గారు ఒక రేంజ్లో చూపించారు. అలాంటి క్యారెక్టర్ ఏమో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. దానికి అది కూడా ఆర్మీ ఆఫీసర్గా అంటే ఇంక ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంది.